వెల్కమ్ టు ది ఛానల్ గైస్. ఈరోజు మనం 3 డిసెంబర్ 2025 జరిగిన షిఫ్ట్ 3 పేపర్ యొక్క జనరల్ సైన్స్ పార్ట్‌ని మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఫస్ట్ క్వెషన్ అండి. విచ్ గ్యాస్ ఈస్ యూజ్డ్ బై యానిమల్స్ టు లివ్ అండర్ వాటర్? మనకిక్కడ అండర్ వాటర్‌లో యానిమల్స్ ఏ గ్యాస్‌ని యూజ్ చేసుకుంటాయి రెస్పిరేషన్ కోసం అని అడుగుతున్నారనమాట. అయితే జనరల్‌గా ఈ యానిమల్స్ అనేవి ఏ గ్యాస్‌ని యూజ్ చేసుకుంటాయి? ఆక్సిజనే కదా! అండ్ వాటర్‌లో ప్రెజెంట్ అయిన ఆక్సిజన్ మనం డిజాల్వ్డ్ ఆక్సిజన్ అంటామనమాట. సో, మనకి ఆప్షన్ డి అనేది రైట్ అవుతుంది. అంటే ఇక్కడ ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ బి ఉన్నాయి చూసారా? నైట్రోజన్, కార్బన్ డయాక్సైడ్. ఇవి మనకి యానిమల్స్ అనేవి యూజ్ చేసుకోవండి. ఇవి యాక్చువల్‌గా కార్బన్ డయాక్సైడ్ అనేది మనకి అవుట్‌పుట్ కదా! మనకి రెస్పిరేషన్ ప్రాసెస్‌లో. అండ్ ఈ నైట్రోజన్, కార్బన్ డయాక్సైడ్‌ని కూడా యూజ్ చేసుకునేవేంటంటే మైక్రోబ్స్ అన్నమాట. మైక్రోబ్స్ అంటే మనకి మైక్రోస్కోపిక్ ఆర్గానిజమ్స్. వీటిని మనం యానిమల్స్ అనం కదా! సో, మనకి ఆప్షన్ ఏ, బి అనేవి ఎలిమినేట్ చేస్తున్నాం. అండ్ డ్రై కార్బన్ డయాక్సైడ్ అనేది సాలిడ్ అవుతుందన్నమాట. అండ్ ఇది కూడా మనకు ఒక వేస్ట్ ప్రొడక్టే. సో, ఇది కూడా మనం యూజ్ చేసుకోము. సో, ఆప్షన్ డి అనేది మనం ఆఫ్ చేసుకుంటామనమాట. క్వెషన్ నంబర్ 2. డ్యూరింగ్ ఇండైజెషన్ ది స్టమక్ ప్రొడ్యూసెస్ టూ మచ్ యాసిడ్ దట్ మే బి న్యూట్రలైజ్డ్ బై విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అన్నారు. సో, ఈ ఇండైజెషన్ అనేది మనకి ఇరిటేషన్ వల్ల వస్తుందండి. అంటే స్పైసీ ఫుడ్ గాని, లేదా అలర్జీ వల్ల గాని మనకి ఈ ఇండైజెషన్ ప్రాబ్లమ్ అనేది వస్తుంది. అంటే ఇండైజెషన్ అనేది మనకి ఎప్పుడైతే ఉందో స్టమక్ అనేది ఎక్కువ యాసిడ్‌ని ప్రొడ్యూస్ చేస్తుందనమాట. బట్ ఎక్కువ యాసిడ్‌ని ప్రొడ్యూస్ చేస్తే మనకేమవుతుంది? బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది. అండ్ మనకి అనీజీనెస్, నాషియా ఇలాంటి ఎఫెక్ట్స్ మనం చూస్తాం కదా! వీటిని తగ్గించాలంటే మనం ఏం చేయాలి? ఈ యాసిడ్‌ని మనం న్యూట్రలైజ్ చేయాలన్నమాట. యాసిడ్‌ని న్యూట్రలైజ్ చేయాలంటే మనం బేస్‌ని యాడ్ చేయాలి. ఓకే కదా! అంటే ఇలా బేస్‌ని ఎప్పుడైతే యాడ్ చేసామో మనకది వాటర్ ప్లస్ సాల్ట్ కింద మనకి ఫార్మ్ అవుతుంది స్టమక్‌లో. ఇక్కడ మనకి ఏ పదార్థం అని యూజ్ చేస్తారని అడుగుతున్నారన్నమాట. ఆప్షన్ ఏ చూడండి మెగ్నీషియం కార్బోనేట్. ఇది మనకి స్ట్రాంగ్ బేస్ కదా! అలానే ఆప్షన్ బి చూడండి మెగ్నీషియం హైడ్రాక్సైడ్. ఇది మనకి వీక్ బేస్. అండ్ ఆప్షన్ సి మెగ్నీషియం సల్ఫేట్. ఇది మనం ఎప్సమ్ సాల్ట్ అనుకుంటాం. సాల్ట్ అన్నప్పుడు యాసిడ్‌తో మనం యూజ్ చేయం కదా! న్యూట్రలైజేషన్ చేయడానికి. సో, ఆప్షన్ సి ఎలిమినేట్ చేస్తాం. అండ్ ఆప్షన్ డి చూడండి మెగ్నీషియం ఆక్సైడ్. ఇది కూడా మనకి స్ట్రాంగ్ బేసే. అయితే గుర్తుపెట్టుకోండి. మనకి యాంటాసిడ్‌గా వాడాలంటే అది మనకి వీక్ బేస్ అయ్యి ఉండాలన్నమాట. స్ట్రాంగ్ బేస్ అవ్వకూడదు. వీక్ బేస్ అనేది ఏం చేస్తుందంటే యాసిడ్‌ని నెమ్మదిగా న్యూట్రలైజ్ చేస్తుందన్నమాట. ఎందుకంటే ఎప్పుడైతే స్ట్రాంగ్ బేస్ అనేది యూజ్ చేస్తామో అది ఫాస్ట్‌గా యాసిడ్ మీద యాక్ట్ చేసినప్పుడు స్టమక్ యొక్క పీహెచ్ వాల్యూ అనేది ఆల్కలినిటీగా మారిపోవచ్చు. బట్ ఆల్కలైన్‌గా మారిపోతే మనకి చాలా జరగాల్సిన ప్రాసెస్ అనేవి జరగవు కదా! ప్రాపర్‌గా. సో, అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండకుండా ఉండాలంటే మనకి వీక్ బేస్ అనేది యూజ్ చేసుకోవాలన్నమాట. సో, ఆప్షన్ బి అనేది మనం ఆఫ్ చేసుకోవచ్చు. మనకి ఇతర యాంటాసిడ్స్ కూడా ఉంటాయన్నమాట. అల్యూమినం హైడ్రాక్సైడ్, కాల్షియం కార్బోనేట్, మెగ్నీషియం కార్బోనేట్ ఇలా. కాకపోతే ఏంటంటే, మెగ్నీషియం హైడ్రాక్సైడ్‌ని ఎక్కువగా ఎందుకు యూజ్ చేస్తామంటే, మనం టాబ్లెట్స్ కింద తయారు చేసుకోవడానికి కానీ, లేదంటే ఫీజిబుల్‌గా ఉంటుందండి. ఈ మిల్క్ ఆఫ్ హైడ్రాక్సైడ్ అనేది మనకి ప్రొడ్యూస్ చేసుకోవడానికి. క్వెషన్ నంబర్ 3. ఎన్ ఆబ్జెక్ట్ ఈస్ సెడ్ టు బి ఇన్ యూనిఫార్మ్ మోషన్ ఇఫ్ అంటే ఒక వస్తువు యూనిఫార్మ్ మోషన్‌లో ఉందని చెప్పగలం. ఎప్పుడు అని అడుగుతున్నారు. యూనిఫార్మ్ మోషన్ అంటే ఏంటండి? ఈక్వల్ టైమ్ ఇంటర్వల్‌లో ఈక్వల్ డిస్టెన్స్‌ని పాస్ చేయడమే గదా! సో, ఆప్షన్స్ చూడండి. ఇట్ కవర్స్ ఈక్వల్ డిస్టెన్స్ ఇన్ ఈక్వల్ టైమ్ ఇంటర్వల్స్. ఇప్పుడేగా చెప్పుకున్నాం. సో, ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. క్వెషన్ నంబర్ 4. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ది మాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ సర్క్యులర్ లూప్ ఈస్ ట్రూ అన్నారు. అంటే సర్క్యులర్ లూప్‌లో ఉండే మాగ్నెటిక్ ఫీల్డ్ గురించి కిందిచ్చిన స్టేట్మెంట్‌లో ఏది అవుతుంది అని అడుగుతున్నారనమాట. ఇక్కడ ఇమేజ్ చూడండి. ఇది సపోజ్ మనకి సర్క్యులర్ లూప్ అనుకోండి. ఇందులో మనకిప్పుడు మాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది కదా! ఎప్పుడైతే కరెంట్ అనేది పాస్ అవుతుందో. అయితే లూప్ దగ్గరే ఉన్నప్పుడు మనకి కాన్సెంట్రిక్ సర్కిల్స్ అనేవి ఫార్మ్ అవుతాయి. బట్ ఔట్ సైడ్ వచ్చేసరికి మనకి నాన్ యూనిఫార్మ్‌గా అవుతుంది. అండ్ ఇన్‌సైడ్ వచ్చేసరికి మనకి ఫీల్డ్ యొక్క స్ట్రెంత్ అనేది పెరుగుతుంది. అలాగే సెంటర్‌కొచ్చేసరికి మనకేమవుతుంది ఇది ఆల్‌మోస్ట్ పారలెల్‌గా ఫార్మ్ అవుతాయన్నమాట. ఈ యొక్క ఫీల్డ్ లైన్స్ అనేవి. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ మనకి సర్క్యులర్ లూప్‌లో ఉండే మాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క ఫార్ములా ఏంటి? మ్యూ నాట్ ఐ బై 2 ఆర్ అంటే ఇది కరెంటు అండ్ ఇది రేడియస్సే కదా! ఇది పెర్మియబిలిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్. ఇదొక ఫిజికల్ కాన్స్టెంట్. ఇక్కడ ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ ఏ ది ఫీల్డ్ డిపెండ్స్ ఆన్ కరెంట్ అండ్ రేడియస్. కరెంట్ మీద, రేడియస్ మీద డిపెండ్ అవుతుందని తెలుస్తుందిగా. సో, ఆప్షన్ ఏ రైట్ అవుతుంది మనకి. అండ్ ఆప్షన్ బి చూడండి. ది ఫీల్డ్ లైన్స్ ఆర్ పారలెల్ టు ది ప్లేన్ ఆఫ్ ది లూప్ అన్నారు. మనకి ఫీల్డ్ లైన్స్ అనేవి పెర్పెండిక్యులర్‌గా ఉంటాయి. పారలెల్‌గా ఉండవు. అండ్ ఆప్షన్ సి చూడండి. ది ఫీల్డ్ ఈస్ యూనిఫార్మ్ ఎవ్రీవేర్ అరౌండ్ ది లూప్ అన్నారు. మనకి ఇన్‌సైడ్ అనేది ఫీల్డ్ యొక్క స్ట్రెంత్ పెరుగుతుంది. కానీ ఔట్ సైడ్‌కొచ్చేసరికి అది నాన్ యూనిఫార్మ్‌గా ఉంటుందన్నమాట. సో, మనకిక్కడ ఒక దగ్గర నాన్ యూనిఫార్మ్ అండ్ ఇంకొక దగ్గర స్ట్రాంగ్‌గా ఉంటే అది యూనిఫార్మ్ ఎలాగవుతుంది? కాదు కదా! అండ్ ఆప్షన్ డి చూడండి. ది ఫీల్డ్ లైన్స్ అట్ ది సెంటర్ సర్క్యులర్ అన్నారు. మనం ఇప్పుడే చెప్పుకున్నాం. ఫీల్డ్ లైన్స్ అనేవి సెంటర్ దగ్గర సర్క్యులర్‌గా ఉండవు. దే విల్ నియర్లీ మేక్ పారలెల్ లైన్స్ అన్నమాట. సో, ఆప్షన్ డి కూడా మనకి రాంగ్ అవుతుంది. క్వెషన్ నంబర్ 5. ఇన్ ది ఫాలోయింగ్ రియాక్షన్ ఫెరస్ ప్లస్ CuSO4 గివ్స్ రైజ్ టు FeSO4 ప్లస్ Cu.
ఇక్కడ ఐరన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఏంటని అడుగుతున్నారనమాట. ఈ యొక్క రియాక్షన్‌లో. ఇక్కడ గమనించండి ఫెర్రస్ ఇప్పుడు మెటాలిక్ ఫెర్రస్ అనమాట. దీని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ అనేది 0. ఇది మనకి డిస్‌ప్లేస్‌మెంట్ రియాక్షన్ అవుతుందనమాట. ఇక్కడ మనకి ఏం డిస్‌ప్లేస్ అవుతుంది? కాపర్ అనేది కాపర్ సల్ఫేట్‌లో నుంచి డిస్‌ప్లేస్ అవుతుంది. అండ్ ఆ డిస్‌ప్లేస్ చేసేదే మనకి ఫెర్రస్ అనమాట. అయితే ఇక్కడ CeSO4 ఉంది చూసారా? ఇది విడిపోయినప్పుడు మనకి SO4-2 అండ్ కాపర్ +2. ఇప్పుడు మనకి SO4 యొక్క వాలెన్స్ ఎంతొచ్చింది? -2 వచ్చింది. కానీ మనకాడ ఫెర్రస్ ఎంతుంది? 0 ఉంది. అయితే ఇప్పుడు FeSO4 మీద మనకేదైనా చార్జ్ కనిపిస్తుందా? లేదు కదా! అంటే ఇది న్యూట్రల్‌గా ఉంది కదా! అయాన్ అనేది ఏం ఫార్మ్ అవ్వలేదు కదా! అంటే ఇక్కడ మనకి సల్ఫేట్‌కి కావాల్సిన 2 ఎలక్ట్రాన్స్ కూడా మనకి ఫెర్రస్ ఇస్తుంది. అండ్ మనకు తెలుసు ఒక యాటమ్ అనేది ఎలక్ట్రాన్స్ డొనేట్ చేస్తే అది పాజిటివ్ ఆక్సిడేషన్ స్టేట్ చూపిస్తుంది. అంటే పాజిటివ్ ఆక్సిడేషన్ స్టేట్ చూపించిందంటే అది ఆక్సిడేషన్ అయినట్టు అని లెక్క. సో, ఆప్షన్స్‌లో ఈజ్ ఆక్సిడైజ్డ్ అని ఉంది చూసారా? ఇది మనకి రైట్ అవుతుందన్నమాట. ఆక్సిడేషన్‌కి అపోజిట్ ఏంటి? రెడ్యూస్డ్ కదా! సో, ఆప్షన్ బి అనేది మనం కాదని చెప్పుకుంటాం. అండ్ ఆప్షన్ సి చూడండి యాక్ట్ యాస్ కాటలిస్ట్ అంట. ఇక్కడ ఫెర్రస్ అనేది కన్జ్యూమ్ అయిపోతుంది కదా! కాటలిస్ట్ అనేది ఏంటి? కన్జ్యూమ్ అవ్వకూడదు. బట్ రియాక్షన్ యొక్క స్పీడ్‌ని పెంచాలి. సో, ఆప్షన్ సి అనేది కూడా మనకు రాంగ్ అవుతుంది. ఆప్షన్ డి ఈజ్ చేంజ్డ్ అన్నారు. మనకిక్కడ క్లియర్‌గా తెలుస్తుంది. మెటాలిక్ ఫెర్రస్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ 0 నుండి మనకి +2 వచ్చేసింది. సో, అన్‌చేంజ్డ్ అని ఎలా చెప్తాం? కాదు కదా! క్వెషన్ నంబర్ 6 ది ఎనర్జీ పొజెస్డ్ బై మూవింగ్ ఆబ్జెక్ట్ డ్యూ టు ఇట్స్ మోషన్ ఈస్ కాల్డ్ అన్నారు. ఇది రిపీటెడ్ క్వెషన్ అండి. మనం ఏం చెప్పుకుంటాం? ఒక ఆబ్జెక్ట్‌కి మోషన్ ఉంది అంటే దానికి వెలాసిటీ ఉంటుంది. సో, వెలాసిటీ ఉంది అంటే మనకి దానికి కైనెటిక్ ఎనర్జీ ఉంది అని అర్థం. మనకు ఆప్షన్ డి అనేది రైట్ అవుతుంది. అండ్ థర్మల్ ఎనర్జీ అన్నారు. ఇది టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుంది. మోషన్ మీద కాకుండా. అండ్ బి చూడండి పొటెన్షియల్ ఎనర్జీ. ఇది ఆబ్జెక్ట్ యొక్క హైట్ మీద డిపెండ్ అవుతుందన్నమాట. ఎర్త్ యొక్క సర్ఫేస్ నుండి ఎంత హైట్‌లో ప్లేస్ చేశారన్న దాని మీద మనకి పొటెన్షియల్ ఎనర్జీ అనేది డిపెండ్ అవుతుందన్నమాట. అండ్ కెమికల్ ఎనర్జీ అన్నారు. ఈ కెమికల్ ఎనర్జీ అనేది మనకి యాటమ్స్ యొక్క బాండ్స్ ఉంటాయి చూసారా? వాటి మీద డిపెండ్ అవుతుందన్నమాట. క్వెషన్ నంబర్ 7 విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లైఫ్ ప్రాసెస్ లీడ్స్ టు ది బ్రేక్ డౌన్ ఆఫ్ గ్లూకోజ్ ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ అన్నారు. మనకిక్కడ ఎప్పుడైతే గ్లూకోజ్ అనేది రెస్పిరేషన్ ప్రాసెస్‌లో బ్రేక్ అయితే మనకి ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది కదా! అయితే ఇక్కడ మనకి ఆక్సిజన్ ఉన్నప్పుడు కూడా మనకు జరుగుతుంది. ఆక్సిజన్ లేనప్పుడు కూడా జరుగుతుంది. ఆ ప్రాసెస్ యొక్క పేరేంటి అని అడుగుతున్నారనమాట. అయితే ఆ పేరేమవుతుందండి? ఎనారోబిక్ రెస్పిరేషన్ అవుతుంది. అండ్ ఆ ఎనైరోబిక్ రెస్పిరేషన్‌కి ఇంకొక పేరే ఫెర్మెంటేషన్ అనమాట. ఇక్కడ ఆప్షన్ బి చూడండి డైజెషన్. డైజెషన్ అంటే ఏంటి? బ్రేక్ డౌన్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్ అనమాట. బ్రేక్ డౌన్ ఆఫ్ గ్లూకోజ్ కాదు. సో, ఆప్షన్ బి ఎలిమినేట్. నెక్స్ట్ విషయం అంటే ఏంటి? రిమూవల్ ఆఫ్ వేస్ట్ మెటీరియల్స్ ఫ్రమ్ ది బాడీ. సో, ఆప్షన్ సి అనేది కూడా మనకి రాంగ్ అవుతుంది. అండ్ ఆప్షన్ డి చూడండి ఏరోబిక్ రెస్పిరేషన్ అన్నారు. ఆక్సిజన్ యొక్క ప్రెజెన్స్‌లో బ్రేక్ డౌన్ అయితే అది ఏరోబిక్ రెస్పిరేషన్. కానీ మనకిక్కడ వచ్చిందేంటి? నిరోబిక్ రెస్పిరేషన్. సో, ఆప్షన్ డి అనేది కూడా మనకి రాంగ్ అవుతుంది. క్వెషన్ నంబర్ 8 విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ఎ హోమోజీనస్ మిక్స్చర్ అన్నారు. ఇక్కడ హోమోజీనస్ మిక్స్చర్ అంటే ఏంటండి? ఇందులో సపోజ్ 2 ఆర్ మోర్ సబ్స్టెన్స్ అనేవి మిక్స్ అయ్యాయి. అండ్ అవి మనకి ఒక సింగిల్ ఎంటిటీ కింద కనిపిస్తాయన్నమాట. అండ్ కిందిచ్చిన ఆప్షన్స్ ఒకసారి చెక్ చేయండి. ఎయిర్ అన్నారు. మనకి ఎయిర్ మనకసలు కనిపిస్తుందా? ఇందులో మనకి చాలా గ్యాస్ పార్టికల్స్ అనేవి మిక్స్ అయ్యి ఉంటాయి. కానీ అవి మనం ఐడెంటిఫై చేయగలమా? డైరెక్ట్‌గా మన నేకెడ్ ఐతో లేదు కదా! సో, ఆప్షన్ ఏ అనేది మనం ఆఫ్ చేసుకుంటాం. అండ్ ఆప్షన్ బి చూడండి ఆయిల్ అండ్ వాటర్ అన్నారు. ఇవి మనకి ఇమ్మిసిబుల్ లిక్విడ్స్‌ని కదా ఫార్మ్ చేస్తాయి. అంటే ఇవి 2 కలవవనమాట ఒక దాంట్లో ఒకటి. అండ్ ఆయిల్ అనేది మనకి వాటర్ మీద ఫ్లోట్ అవుతుంది. సో, ఒక లేయర్ అనేది సెపరేట్‌గా ఫార్మ్ అవుతుంది గదా! అండ్ మనకది కనిపిస్తుందిగా. సో, ఆప్షన్ బి అనేది మనకి రాంగ్ అవుతుంది. సాయిల్ అనేది మనకి ఒక మిక్స్చర్ ఆఫ్ కాంపౌండ్స్ కదా! ఇందులో మనకు సపోజ్ చిన్న చిన్న గ్రెయిన్స్ లాగా ఉంటాయి సాల్ట్. అలాగే పెద్ద పెద్ద రాళ్ళు కూడా ఉంటాయి. అండ్ మనకిక్కడ కాంపోస్ట్ అనేది కలిసుంటుంది. అండ్ అదర్ డర్టీ పార్టికల్స్ అన్నీ కూడా కలిసుంటాయి గదా! సో, ఇన్నింటి యొక్క మిశ్రమం అనేది మనకి హెటెరోజెనస్ మిక్స్చర్ అవుతుంది గానీ, హోమోజెనస్ మిక్స్చర్ అనేది ఎలాగవుతుంది? ఎందుకంటే మనం ఐడెంటిఫై చేయొచ్చు కదా! సాయిల్ యొక్క కాంపోజిషన్‌ని మనం. సో, ఆప్షన్ సి అనేది రాంగ్ అవుతుంది. అండ్ ఆప్షన్ డి చూడండి. సాండ్ అండ్ ఐరన్ ఫిల్లింగ్స్ అంట. ఇప్పుడు మనకి సాండే తీసుకుందామండి. చాలా ఫైన్ పార్టికల్స్. ఇందులో మనం ఐరన్ ఫిల్లింగ్స్ అనేవి ఎప్పుడైతే కలుపుతామో, ఇవి కెమికల్ బాండ్‌ని ఫార్మ్ చెయ్యవు. సో, కెమికల్ బాండ్ ఫార్మ్ చెయ్యవు. అండ్ మనకేంటి ఐరన్ ఫిల్లింగ్స్ అనేవి మాగ్నెటిక్ ప్రాపర్టీని కలిగుంటాయి. అండ్ సాయిల్ అనేది మనకి డయామాగ్నెటిక్ ప్రాపర్టీస్‌ని కలిగుంటాయి గదా! సో, మనం వీటి యొక్క సెపరేషన్ చేయగలం. ఎందుకంటే ఇక్కడ కెమికల్ బాండ్ అనేది ఫార్మ్ అవ్వలేదు. సో, సెపరేషన్ అనేది ఎప్పుడైతే మనం ఈజీగా చేయగలుగుతామో, అది హెటెరోజెనస్ మిక్స్చర్ అవుతుంది గానీ, హోమోజెనస్ మిక్స్చర్ ఎలాగవుతుంది? సో, ఆప్షన్ డి అనేది కూడా మనం కాదని చెప్తాం. క్వెషన్ నంబర్ 9 ది ఐయుపిఎసి నేమ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంపౌండ్ ఈజ్ అన్నారు. అంటే మనకిక్కడ ఒక కాంపౌండ్ ఇచ్చారు. దీని యొక్క ఐయుపిఎసి నేమ్ అనేది అడుగుతున్నారనమాట. ఈ యొక్క కాంపౌండ్ ఇచ్చారు కదా! దీన్ని మనం ఈ విధంగా రాసుకుందాం. CHHCHBr CHH
సి, హెచ్, సి, హెచ్, హెచ్, హెచ్. 5 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి. మనం పెంటన్ అనుకోవచ్చుగా. సో, ఆప్షన్స్ చూడండి. ప్రతి ఆప్షన్‌లో కూడా మనకి పెంటన్ ఉంది. అలాగే ఇక్కడ మనకి అన్నీ కూడా సింగిల్ బాండ్సే ఫార్మ్ అయ్యి ఉన్నాయి. సో, ఇక్కడ ఆప్షన్స్‌లో చూడండి ఏఎన్, 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 ఈఎన్ అని ఉంది. సో, ఆప్షన్ డి అనేది మనం ఎలిమినేట్ చేస్తాం. ఎందుకంటే సింగిల్ బాండ్స్ అంటే మనం ఏఎన్ కదా వస్తుంది మనకి. అదే డబుల్ బాండ్ అయితే ఈఎన్ వస్తుంది. ట్రిపుల్ బాండ్ అయితే ఐన్ వస్తుంది. ఈ కాంపౌండ్‌లో ఇప్పుడు బ్రోమిన్ ఆటమ్ అనేది ఒక కార్బన్ కనెక్ట్ అయింది కదా! నంబరింగ్ ఇచ్చేటప్పుడు లీస్ట్ నంబర్ నుంచి ఇవ్వాలన్నమాట. అంటే అప్పుడు ఈ కార్బన్ మనం 1 అనుకుంటాం. ఈ కార్బన్ 2, 3, 4, 5. సో, బ్రోమిన్ ఆటమ్ అనేది ఏ కార్బన్ దగ్గర కనెక్ట్ అయ్యి ఉంది. అందుకే మనం ఈ కాంపౌండ్‌ని 2 బ్రోమో పెంటేన్ అంటామన్నమాట. సో, ఆప్షన్ బి అనేది రైట్ అవుతుంది. క్వెషన్ నంబర్ 10 విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ నాట్ ఏ బయోటిక్ లాస్ డ్యూరింగ్ ది స్టోరేజ్ ఆఫ్ గ్రెయిన్స్ అన్నారు. కిందిచ్చిన వాటిలో మనకి ఏది బయోటిక్ లాస్ కాదు అని అడుగుతున్నారన్నమాట. అయితే ఈ బయోటిక్ లాస్ అంటే ఏంటండి? లాస్ ఆర్ డ్యామేజ్ ఆర్ డిస్ట్రక్షన్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ బై అది మనకి యానిమల్స్ అవ్వచ్చు, మైక్రోబ్స్ అవ్వచ్చు, ఏదైనా లివింగ్ ఆర్గానిజం వల్ల అవ్వచ్చనమాట. సో, ఆప్షన్స్ ఒకసారి చదువుదాం. ఆప్షన్ ఏ లాస్ బై రోడెంట్స్. రోడెంట్ అంటే మనకి ఎలుకే కదా! ఇది లివింగ్ ఆర్గానిజం కదా! లాస్ బై రోడెంట్స్ అనేది బయోటిక్ లాసే కదా! సో, ఆప్షన్ ఏ అనేది కాదని పెట్టుకుంటాం. అండ్ లాస్ బై ఇన్‌అప్రోప్రియేట్ మాయిశ్చర్ అన్నారు. ఇక్కడ మాయిశ్చర్ అనేది లివింగ్ ఆర్గానిజం కాదు కదా! సో, ఆప్షన్ బి అనేది రైట్ అవుతుంది. అండ్ ఆప్షన్ సి అండ్ డి చూడండి. ఇన్సెక్ట్స్ అండ్ మైట్స్ అన్నారు. ఇవి మనకి పురుగులే గదా! సో, పురుగులనేవి లివింగ్ ఆర్గానిజమ్సే. సో, వీటి వల్ల జరిగే ఏ లాస్ అయినా బయోటిక్ లాసే. బట్ కాదని అడుగుతున్నారు. సో, సి అండ్ డి అనేవి కూడా మనం రాంగ్ అని చెప్పుకుంటాం. అండ్ బిని మనం రైట్ ఆన్సర్‌గా కన్సిడర్ చేస్తామనమాట. క్వెషన్ నంబర్ 11 విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ కరెక్ట్ అబౌట్ రీప్రొడక్షన్ అన్నారు. రీప్రొడక్షన్ గురించి కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అని అడుగుతున్నారనమాట. బుల్స్ అలోన్ కెన్ ప్రొడ్యూస్ ఏ కాల్ఫ్ అన్నారు. బుల్ అంటే ఏంటది? మేల్ కదా! మేల్ అనేది మనకి ఎక్కడండి కాఫ్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. కాఫ్ అంటే ఇది మనకి దూడ. ఎక్కడైనా మనకి ఎద్దు అనేది దూడని కంటదా? కందు కదా! మనకి ఆవులు కంటాయి. సో, స్టేట్మెంట్ 1 అనేది మనకి రాంగ్ అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి హెన్స్ అలోన్ కెనాట్ ప్రొడ్యూస్ న్యూ చిక్స్ అన్నారు. హెన్ అంటే ఏంటండి మనకి? పెట్ట. ఇది కోళ్ళు ఉంటాయి కదా! ఇందులో ఇది ఆడకోడనమాట. ఇది ఒక్కటే మనకి పిల్లల్ని కనలేదని చెప్తున్నారనమాట. నిజమే కదా! మనకి పిల్లల్ని కనాలంటే మేల్ యొక్క సహకారం కూడా ఉండాలి కదా మనకిక్కడ. సో, అందువల్ల మనకి స్టేట్మెంట్ 2 అనేది రైట్ అవుతుంది. సో, ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ బి చూసారా? స్టేట్మెంట్ 2 ఈస్ కరెక్ట్. బట్ స్టేట్మెంట్ 1 ఈస్ ఫాల్స్. అంతే కదా! రెండో స్టేట్మెంట్ మనకు కరెక్ట్ అయింది. ఫస్ట్ స్టేట్మెంట్ అనేది రాంగ్ అయింది కదా! సో, ఆప్షన్ బిని మనం ఆఫ్ చేసుకుంటాం. క్వెషన్ నంబర్ 12 వెన్ ఎ రే ఆఫ్ లైట్ పాసెస్ త్రూ ది ఆప్టిక్ సెంటర్ ఆఫ్ ఎ స్పెరికల్ లెన్స్ ఇట్ అన్నారు. సపోజ్ ఒక స్పెరికల్ లెన్స్ తీసుకున్నారు. దీని యొక్క ఆప్టికల్ సెంటర్ ఉంటుంది కదా! దీని గుండా మనకి లైట్ అనేది పాస్ అయితే అది ఏమవుతుంది అని అడుగుతున్నారన్నమాట. ఏమవుతుందండి? ఎలా వచ్చిన లైట్ అలాగే పాస్ అవుతుందన్నమాట. అంటే ఆ లైట్ అనేది డీవియేషన్ జరగకుండా ఏదైతే పాత్ తీసుకుందో ఆ పాత్ గుండానే మనకి ట్రావెల్ అవుతుందన్నమాట. ఇక్కడ ఇమేజెస్ చూడండి మీకు కొంచెం ఐడియా వస్తుంది. క్వెషన్ నంబర్ 13 విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ట్రూ అబౌట్ ది మాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ఎ సాలినాయిడ్ అన్నారు. సాలినాయిడ్‌లో ఉండే మాగ్నెటిక్ ఫీల్డ్ గురించి కింద ఇచ్చిన స్టేట్మెంట్‌లో ఏది నిజం అని అడుగుతున్నారన్నమాట. సాలినాయిడ్ అంటే ఏంటి మనకి? ఒక కోర్ మెటీరియల్ తీసుకున్నాం. దానికి నంబర్ ఆఫ్ టర్న్స్ అనేవి చుట్టాం. అండ్ ఆ టర్న్స్‌కి మనం కరెంట్ అనేది అప్లై చేస్తే, ఈ కరెంట్ అనేది ఈ కాయిల్స్ ద్వారా పాస్ అవుతుంది కదా! ఈ పాస్ అయ్యి మనకిక్కడ ఈ కోర్‌లో మాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది మనకొక టెంపరరీ మాగ్నెట్ అన్నమాట. ఆప్షన్స్ చూద్దాం. మాగ్నెటిక్ ఫీల్డ్ అనేది 0 అంటున్నారు. కాదు కదా! మనకిక్కడ మాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ అనేది లోపల పెరుగుతుంది. పెరుగుతే మనం 0 అని ఎలా చెప్తాం? సో, ఆప్షన్ అనేది రాంగ్. అండ్ ఆప్షన్ బి చూడండి. ఇట్ ఈస్ నాన్ యూనిఫార్మ్ అన్నారు. కాదండి. సాలినాయిడ్‌లో ఎక్కడైనా సరే మనకి మాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ అనేది ఏ పార్ట్‌లో చూసుకున్నా మనకి యూనిఫార్మ్‌గా ఉంటుంది. సో, ఆప్షన్ బి అనేది రాంగ్. అండ్ ఇక్కడ చూడండి ఆప్షన్ సి ఇట్ ఫార్మ్స్ రాండమ్ ప్యాటర్న్స్ అన్నారు. రాండమ్ ప్యాటర్న్స్ అనేది ఎక్కడ ఫార్మ్ అవుతుంది? మనకిక్కడ ఒక సాలినాయిడ్ అనేది కూడా మనకి సిమిలర్ టు బార్ మాగ్నెట్ నార్త్ టు సౌత్ పోల్స్ అనేవి ఉంటాయన్నమాట. సో, నార్త్ టు సౌత్ అనేవి ఉన్నాయంటే మాగ్నెటిక్ ఫీల్డ్ అనేది కూడా ఒక పర్టిక్యులర్ డైరెక్షన్ అనేది ఫాలో అవుతుంది. అప్పుడు అది మనకి రాండమ్ ప్యాటర్న్ అని ఎలా చెప్పొచ్చు? చెప్పలేం గదా! సో, ఆప్షన్ సి అనేది రాంగ్. ఏబీసీని ఎలిమినేట్ చేసాం. ఆటోమేటిక్‌గా డి అనేది మనం ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ ఆప్షన్ డిలో ఏమన్నారు? ఇట్ ఈస్ యూనిఫార్మ్ అండ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ పారలెల్ స్ట్రెయిట్ లైన్స్. అంతే కదా! మనకిక్కడ సాలినాయిడ్‌లో ఏ పర్టిక్యులర్ పార్ట్‌లో మనం చూసుకున్న మాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ అనేది యూనిఫార్మ్‌గా ఉంటుంది. అండ్ అది మనకి కోర్ లోపల ఒక పారలెల్ లైన్స్ అనేవి ఫార్మ్ చేస్తాయన్నమాట. సో, ఆప్షన్ డి అనేది రైట్ అవుతుంది. క్వెషన్ నంబర్ 14 విచ్ మెరిస్మాటిక్ టిష్యూ హాస్ ది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఆక్సిన్స్ అన్నారు. మనకేం అడుగుతున్నారంటే ఆక్సిన్ అనేది ఏ మెరిస్మాటిక్ టిష్యూలో ఎక్కువగా ఉంటుంది అని అడుగుతున్నారన్నమాట. అయితే ఇక్కడ చూడండి మెరిస్మాటిక్ టిష్యూస్ అనేవి ఎన్ని రకాలు మనకి? 3 రకాలు. ఏంటేంటవి? ఎపికల్ మెరిస్టమ్, ఇంటర్‌కాలియర్ మెరిస్టమ్, లాటరల్ మెరిస్టమ్. అంటే ఇక్కడ ఎపికల్ మెరిస్టమ్ అనేది మనకి ప్లాంట్ యొక్క లెంగ్త్ వైస్ గ్రోత్‌కి హెల్ప్ అవుతుందన్నమాట. అండ్ ఇంటర్‌కాలియర్ మెరిస్టమ్ అనేది నోడ్స్ మధ్యన లెంగ్త్ వైస్ గ్రోత్‌కి హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే లాటరల్ మెరిస్టమ్ అనేది మనకి ఆ ప్లాంట్ యొక్క కాండం అంటారు కదా! ట్రంక్.
దాని యొక్క సైజ్ పెరగడానికి హెల్ప్ అవుతుంది. ఆప్షన్స్ చూడండి. ఇంటర్‌కలర్ మెరిస్టెమ్, లేటరల్ మెరిస్టెమ్, జైలమ్, ఎపికల్ మెరిస్టెమ్ అన్నారు. జైలమ్ అనేది మనకి పర్మనెంట్ టిష్యూ కదా! అండ్ మనకిక్కడ 3 చూపించారు కదా! ఇవి మెరిస్టెమ్స్ అన్నమాట. అండ్ ఇవి టెంపరరీ కదా! గ్రో అవ్వడానికి హెల్ప్ అవుతాయి. సో, జైలమ్ అనేది మనం క్యాన్సెల్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఆక్సిన్స్ అనేవి ఎపికల్ మెరిస్టెమ్‌లో ఎక్కువగా ప్రెజెంట్ అవుతాయన్నమాట. ఎందుకంటే మనకి లెంత్ వైస్ గ్రోతే కదా! అవ్వాలి మనకి ప్లాంట్ అనేది. జస్ట్ మనకి ట్రంక్ గ్రోత్ అయినా, లేదంటే నోడ్ టు నోడ్ గ్రోత్ అయినా మనకి యూజ్ ఉండదన్నమాట అంతగా. సో, ఆప్షన్ డి మనకి రైట్ అవుతుంది. క్వెషన్ నంబర్ 15 విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంపౌండ్స్ ఈస్ క్లాసిఫైడ్ యాస్ సాచురేటెడ్ హైడ్రోకార్బన్ అన్నారు. అంటే కిందిచ్చిన కాంపౌండ్స్‌లో మనకి ఏది సాచురేటెడ్ హైడ్రోకార్బన్ అన్నారన్నమాట. అయితే సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్‌కి మనకి ఏం బాండ్స్ ఉంటాయి? సింగిల్ బాండ్స్ ఉంటాయి. డబుల్ బాండ్స్ లేదా ట్రిపుల్ బాండ్స్ అనేవి ఉండకూడదు. సో, ఆప్షన్స్ అనేవి మనం ఎలిమినేట్ చేయడానికి ట్రై చేద్దాం. అండ్ ఆప్షన్ ఏ చూడండి. ఈథీన్ అన్నారు. ఈన్ అంటేనే మనకి డబుల్ బాండ్ కదా! సో, ఆప్షన్ ఏ ఎలిమినేట్ అయింది. అండ్ బెంజీన్ ఇది మనకి ఒక సైక్లిక్ కాంపౌండ్ కదా! అండ్ ఇందులో మనకి 3 డబుల్ బాండ్స్ ఉంటాయన్నమాట. సో, డబుల్ బాండ్స్ ఉంటే అది మనకి సాచురేటెడ్ హైడ్రోకార్బన్ అవ్వదు. సో, ఎలిమినేట్ చేసేస్తాం. అండ్ ఆప్షన్ సి చూడండి ఈథైన్ అన్నారు. అంటే మనకి ట్రిపుల్ బాండ్ ఉండాలి. సో, ఈ 3 కాదని చెప్తున్నాం. అండ్ ఈథైన్ మనం ఆఫ్ చేసుకోవచ్చు. క్వెషన్ నంబర్ 16 ఇన్ స్పైరోగెరా ఈచ్ ఫ్రాగ్మెంట్ డెవలప్స్ ఇంటూ ఏ కంప్లీట్ ఇండివిడ్యువల్. వాట్ కెన్ బి పాసిబుల్ రీజన్ ఫర్ దిస్ అన్నారు. మనకి స్పైరోగెరా అనేది ఫ్రెష్ వాటర్ ఆల్గే అండి. సో, క్వెషన్‌లో ఏమంటున్నారు? స్పైరోగెరా అనేది ఈచ్ ఫ్రాగ్మెంట్ నుంచి ఒక కొత్త ఆఫ్‌స్ప్రింగ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది కదా! అయితే దానికి కారణం ఏంటి అని అడుగుతున్నారన్నమాట. సో, ఆప్షన్స్ ఒకసారి చదువుదాం. ఈచ్ సెల్ ఈస్ కేపబుల్ ఆఫ్ ఇండిపెండెంట్ గ్రోత్. అంతే కదా! ఇప్పుడు ప్రతి సెల్ అనేది ఇండిపెండెంట్‌గా గ్రోత్ అవ్వగలిగితేనే కదా! అది స్ప్లిట్ అయ్యి మనకి ఇండివిడ్యువల్స్ అనేవి ఫార్మ్ చేస్తుంది. సో, ఆప్షన్ ఏ అనేది మనం రైట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఆప్షన్ బి చూడండి. ఫ్రాగ్మెంటేషన్ హెల్ప్స్ ఓన్లీ అండర్ లాబొరేటరీ కండిషన్స్ అన్నారు. తప్పు కదండీ! ఇక్కడ ఫ్రాగ్మెంటేషన్ జరుగుతున్న స్పైరోగైరా అనేది మనకి ఎన్విరాన్మెంట్‌లోనే కనిపిస్తుంది. అంటే ఇక్కడ ప్రత్యేకంగా ల్యాబ్స్ అన్నారు. ల్యాబ్స్‌లోనే కాదు. మనకి ఎన్విరాన్మెంట్‌లో కూడా మనకు కనిపిస్తుంది గదా! సో, ఆప్షన్ బి అనేది మనం రాంగ్ అని చెప్పుకుంటాం. ఆప్షన్ సి చూడండి. ఈచ్ ఫ్రాగ్మెంట్ హాస్ రూట్స్ అన్నారు. లేదండి. స్పైరోగైరాలోని మనకి ఎలాంటి కాంప్లెక్స్ కాంపోనెంట్స్ అనేవి ఉండవనమాట. ఇక్కడ కాంప్లెక్స్ స్ట్రక్చర్స్ ఏమవుతాయి మనకి? రూట్స్ అవుతాయి, లీవ్స్ అవుతాయి, స్టెమ్స్ అవుతాయి. సో, అలాంటివి మనకి స్పైరోగైరాలో ఉండవు. స్పైరోగైరాలో రూట్స్ అనేవి ఉండకపోతే ఈ ఆప్షన్ సి అనేది మనం రాంగ్ అని చెప్పుకుంటాం. అండ్ ఆప్షన్ డి చూడండి. ఈచ్ ఫ్రాగ్మెంట్ హాస్ కాంప్లెక్స్ ఆర్గాన్స్ అన్నారు. ఇప్పుడే కదా మనం మెన్షన్ చేసుకున్నాం. ఫ్రాగ్మెంట్‌కి ఎలాంటి కాంప్లెక్స్ ఆర్గాన్స్ ఉండవు. అందువల్లే మనకి స్పైరోగైరా అనేది మనకి ఫ్రాగ్మెంటేషన్‌ని సపోర్ట్ చేస్తది. సో, ఆప్షన్ డి అనేది రాంగ్ చెప్పుకుంటాం. క్వెషన్ నంబర్ 17 విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కండిషన్స్ విల్ నాట్ ఇంక్రీజ్ ద రేట్ ఆఫ్ ఎవాపరేషన్ అన్నారు. అయితే కిందిచ్చిన ఆప్షన్స్‌లో మనకి ఎవాపరేషన్‌ని సపోర్ట్ చేయని కండిషన్ ఏంటి అని అడుగుతున్నారనమాట. అప్పుడు ఆప్షన్స్ చూడండి. ఇంక్రీజ్ టెంపరేచర్ అంట. మనకి టెంపరేచర్ అనేది ఎప్పుడు ఇంక్రీజ్ చేస్తే వాటర్‌లో ఉన్న హైడ్రోజన్ బాండ్స్ అనేవి బ్రేక్ అవుతాయన్నమాట. అంటే హైడ్రోజన్ బాండ్స్ అనేవి ఎప్పుడైతే బ్రేక్ అయ్యాయో ఆ వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి కదా! వాటి యొక్క రాండమ్ మూవ్‌మెంట్ అనేది పెరుగుతుంది. అండ్ రాండమ్ మూవ్‌మెంట్ అనేది ఎప్పుడైతే పెరిగిందో అవి మనకి గ్యాసెస్ ట్రాన్స్‌ఫర్మేషన్‌కి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఆప్షన్ బి డిక్రీజ్డ్ హ్యూమిడిటీ. మనకి తేమ అనేది ఎప్పుడైతే తగ్గుతుందో, మనకి ఎవాపరేషన్ అనేది ఎక్కువ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందిగా. బట్ ఇక్కడ తక్కువ అవ్వాలని చెప్తున్నారు. సో, ఆప్షన్ బి అనేది కూడా రాంగ్. అండ్ ఆప్షన్ సి చూడండి. ఇంక్రీజ్డ్ సర్ఫేస్ ఏరియా అన్నారు. సపోజ్ ఒక గ్లాస్ వాటర్ తీసుకుందాం. ఇదొక 100 ఎంఎల్. అలాగే ఒక ప్లేట్‌లో వాటర్ తీసుకున్నాం. ఇది కూడా 100 ఎంఎల్ కెపాసిటీయే. మనకిక్కడ సర్ఫేస్ ఏరియా అనేది ఈ ప్లేట్‌లో ఉన్న వాటర్ మాలిక్యూల్స్ అనేవి ఎక్కువగా ఉంటుంది గదా! సో, ఎన్విరాన్మెంట్‌లోకి ఎస్కేప్ అవ్వడానికి ఈ ప్లేట్‌లో ఉన్న వాటర్ మాలిక్యూల్స్‌కి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అందువల్లే మనకి ఎవాపరేషన్ అనేది కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ ప్లేట్‌లో పెట్టిన వాటర్‌లో. సో, ఆప్షన్ సి అనేది కూడా మనకి రాంగ్ అని చెప్పుకుంటాం. అండ్ ఆప్షన్ డి చూడండి. డిక్రీజ్డ్ విండ్ స్పీడ్ అన్నారు. విండ్ స్పీడ్ అనేది పెరిగితే ఎవాపరేషన్ పెరుగుతుంది. బట్ విండ్ స్పీడ్ అనేది తగ్గితే ఎవాపరేషన్ తగ్గుతుంది. సో, కండిషన్ దట్ విల్ నాట్ ఇంక్రీజ్ ది రేట్ ఆఫ్ ఎవాపరేషన్ అంటే మనకి డిక్రీజ్ విండ్ స్పీడ్ అని చెప్పుకోవచ్చు కదా! ఈ ఇచ్చిన 4 ఆప్షన్స్‌లో. క్వెషన్ నంబర్ 18 ఎన్ ఆబ్జెక్ట్ హాస్ ఎ వెయిట్ ఆఫ్ 24 న్యూటన్ ఆన్ ఎర్త్. వాట్ విల్ బి ఇట్స్ వెయిట్ ఆన్ ది మూన్ సర్ఫేస్ అన్నారు. ఏమంటున్నారంటే ఒక ఆబ్జెక్ట్ యొక్క వెయిట్ ఎర్త్ మీద 24 న్యూటన్స్ ఉందంట. అయితే మూన్ మీద దాని వెయిట్ ఎంత అని అడుగుతున్నారు. గుర్తుపెట్టుకోండి. ఒక ఆబ్జెక్ట్ యొక్క వెయిట్ అనేది W = mg కదా! అంటే గ్రావిటీ అనేది మూన్ మీద ఎంతుంటుంది ఎర్త్ యొక్క గ్రావిటీతో పోల్చుకుంటే? g/6. సో, మనం ఇచ్చిన వెయిట్‌ని 24/6 ఇస్తే మనకి ఎంతొస్తుంది? 4 అనేదొస్తుంది. అంటే ఎర్త్ మీద 24 న్యూటన్స్ ఉండేది మనకి మూన్ మీద 4 న్యూటన్స్ అయిపోతుందనమాట. క్వెషన్ నంబర్ 19 ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ఈస్ ప్రిపేర్డ్ బై హీటింగ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అన్నారు. ఇక్కడ మనకి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ఫార్ములా ఏంటి? CaSO4 డాట్ హాఫ్ H2O. అయితే మనకి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అనేది దేన్ని హీట్ చేస్తే వస్తుందను. మనకి దేని నుండి వస్తుందండి ఇది? జిప్సమ్ నుంచి వస్తుంది. జిప్సమ్ యొక్క ఫార్ములా CaSO4.2H2O. సో, ఎప్పుడైతే 373 కెల్విన్ ఆర్ 100 డిగ్రీస్ సెంటిగ్రేడ్ దగ్గర మనం హీట్ చేస్తామో జిప్సమ్‌ని, మనకి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అనేది ఫార్మ్ అవుతుంది. అలాంగ్ విత్ వాటర్ మాలిక్యూల్స్ అన్నమాట. సో, మనం జిప్సమ్ అనేది ఆఫ్ చేసుకుంటాం. అండ్ ఆప్షన్ ఏంటి? బేకింగ్ సోడా అన్నారు.
బేకింగ్ సోడా అంటే మనకేంటి? NaHCO3 కదా! అండ్ స్లేకిల్ లైమ్ CaOH5 అవుతుంది. అండ్ లైమ్‌స్టోన్ Ca2CO3 అవుతుంది. క్వెషన్ నంబర్ 20 విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వాంటిటీస్ రిప్రజెంట్ ది స్లోప్ ఇన్ ఏ డిస్టెన్స్ టైమ్ గ్రాఫ్ అన్నారు. కిందిచ్చిన ఏ క్వాంటిటీ అనేది మనకి టైమ్ డిస్టెన్స్ గ్రాఫ్ యొక్క స్లోప్‌ని రిప్రజెంట్ చేస్తుంది అంటున్నారనమాట. గుర్తుపెట్టుకోండి. స్లోప్ అనేది మనకి ఒక గ్రాఫ్‌లో ఒక రేషియో ఇస్తుందనమాట. ఏం రేషియో ఇస్తుంది? వెర్టికల్ కాంపోనెంట్ బై హారిజాంటల్ కాంపోనెంట్ అవుతుంది. అయితే ఈ గ్రాఫ్‌లో మనకి ఏ కాంపోనెంట్స్ ఉన్నాయి? వై కాంపోనెంట్‌గా మనకి డిస్‌ప్లేస్‌మెంట్ ఉంది. వెర్టికల్ కాంపోనెంట్‌గా అండ్ టైమ్ అనేది మనకి హారిజాంటల్ కాంపోనెంట్‌గా ఉంది గదా! డిస్‌ప్లేస్‌మెంట్ బై టైమ్ అంటే అప్పుడు మనకి ఏమొస్తుంది? వెలాసిటీ వస్తుంది కదా! అదే డిస్టెన్స్ బై టైమ్ అయితే స్పీడ్ వస్తుంది. ఈ వెలాసిటీ మనం లీనియర్ వెలాసిటీ కూడా అనుకోవచ్చు. స్పెసిఫిక్‌గా మనకి మెన్షన్ చేయకపోతే. సో, ఆప్షన్ డి అనేది మనం ఆఫ్ చేసుకుంటాం. అండ్ మనకి యాక్సిలరేషన్ రావాలంటే ఆ స్లోప్‌లో ఏమేమి ఉండాలి? వెలాసిటీ అండ్ టైమ్ ఉండాలి. అదే స్పీడ్ అయితే డిస్టెన్స్ బై టైమ్ ఉండాలి. కానీ డిస్‌ప్లేస్‌మెంట్ అన్నారు. సో, ఆప్షన్ బి రాంగ్. అండ్ మనకిక్కడ వెలాసిటీ లేదు. డిస్‌ప్లేస్‌మెంట్ ఉంది. సో, ఆప్షన్ సి కూడా మనకి రాంగ్. క్వెషన్ నంబర్ 21 వాట్ మేక్స్ ది బ్రెయిన్ సూటబుల్ ఫర్ థింకింగ్ యాక్టివిటీస్ అన్నారు. మనకి ఏదైనా ఆలోచించాలంటే మనకొక కాంప్లెక్స్ స్ట్రక్చర్ అనేది ఉండాలి కదా! అంటే ఒక నెట్వర్క్ ఉండాలి మనకి. ఆ నెట్వర్క్ ఏంటి మనకి యెస్ ఆర్ నో ఆప్షన్స్ లేదా ఒక గేట్స్ కింద వర్క్ అవ్వాలి. సో, ఇలా గేట్స్ కింద వర్క్ అవ్వాలి. ఇలా నెట్వర్క్ ఫార్మ్ చేయాలంటే మనకి అది న్యూరాన్స్ ఫార్మ్ చేస్తాయి. అండ్ మన బ్రెయిన్‌లో ఆల్‌మోస్ట్ 86 బిలియన్ న్యూరాన్స్ ఉంటాయి. అండ్ ఇవి నియర్లీ 1 ట్రిలియన్ కనెక్షన్స్ అనేవి ఫార్మ్ చేస్తాయి. సో, మనం ఇక్కడ ఆప్షన్ ఏ అనేది మనం ఆప్ చేసుకుంటాం. క్వెషన్ నంబర్ 22 విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిఫెక్ట్ ఈస్ మెయిన్‌లీ డ్యూ టు ది వీకెనింగ్ ఆఫ్ ది పవర్ ఆఫ్ ది అకామిడేషన్ విత్ ఏజ్ అన్నారు. ఇది మనకి ప్రెస్‌బయోపియా అవుతుంది. ఇది జనాల్లో అబోవ్ 40 ఇయర్స్ ఏజ్ ఉంటుంది చూసారా? వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తుందనమాట. సో, ఈ క్వెషన్ మనం ప్రెస్‌బయోపియా అనేది ఆప్ చేసుకుంటాం. మయోపియా అనేది మనకి షార్ట్ సైట్‌నెస్ అనమాట. షార్ట్ సైట్‌నెస్ అంటే ఏం లేదండి. ఇక్కడ దగ్గరగా ఉన్న ఆబ్జెక్ట్స్ అనేవి కనిపిస్తాయి. దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ అనేవి కనిపించవు. గుర్తుపెట్టుకోండి. అండ్ మయోపియా అనేది మనం కాన్కేవ్ లెన్స్‌తో కరెక్ట్ చేయొచ్చనమాట. అండ్ ఈ మయోపియాలో లైట్ రేస్ అనేవి ఉంటాయి కదా! మనకి రెటినాకి ముందునే కన్వర్జ్ అయిపోతాయి. సో, దీనివల్ల మనకి దగ్గరగా ఉన్న ఆబ్జెక్ట్స్ కనిపిస్తాయి. దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ అనేవి కనిపించవనమాట. అండ్ ఆస్టిగ్మాటిజం అన్నారు. ఇది ఐ లెన్స్ యొక్క ఇంపర్ఫెక్షన్ వల్ల వస్తుందనమాట. అండ్ ఆప్షన్ బి చూడండి హైపర్‌మెట్రోపియా. దీన్ని మనం ఫార్ సైటెడ్‌నెస్ అంటాం. అంటే దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ అనేవి కనిపిస్తాయి. బట్ దగ్గరగా ఉన్న ఆబ్జెక్ట్స్ అనేవి మనకి కనిపించవనమాట. అండ్ దగ్గరగా ఉన్న ఆబ్జెక్ట్ యొక్క రేస్ ఉంటాయి కదండీ! అంటే దీని మీద ఎప్పుడైతే మనకి డిఫ్లెక్ట్ అయిన రేస్ అని మనకి ఐ మీద పడతాయో, ఇవి రెటినా వెనకాతల కన్వర్జ్ అవుతాయన్నమాట. సో, అందువల్ల మనకి దగ్గరగా ఉన్న ఆబ్జెక్ట్స్ అనేవి బ్లర్‌గా కనిపిస్తాయి. అంటే హైపర్‌మెట్రోపియా అనేది మనం కాన్వెక్స్ లెన్స్ ద్వారా మనం కరెక్ట్ చేయొచ్చు. అదే ఈ ప్రెస్‌బయోపియా అనుకోండి. దీన్ని మనం బైఫోకల్ లెన్స్ ద్వారా మనం కరెక్ట్ చేయొచ్చు. బైఫోకల్ లెన్స్ యొక్క ఇమేజ్ అన్నమాట. క్వెషన్ నంబర్ 23 ది ఎఫెక్ట్ ఆఫ్ మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ ఆఫ్ సౌండ్ ఇన్ లార్జ్ హాల్స్ ఆర్ ఆడిటోరియంస్ ఈజ్ అన్నారు. అంటే ఆడిటోరియంస్‌లో మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ ఆఫ్ సౌండ్ అనేది ఉంటుంది గదా! అది మనకి దేనికి పనికొస్తుంది అని అంటున్నారు. దేనికి పనికొస్తుందండి ఇది మనకి? యూనిఫార్మ్‌గా సౌండ్ అనేది స్ప్రెడ్ చేయడానికి పనికొస్తుంది. సో, ఆప్షన్స్ ఒకసారి చూడండి. ఆప్షన్ ఏ ఇట్ హెల్ప్స్ ఇన్ యూనిఫార్మ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సౌండ్. ఇదే కదా ఇప్పుడు చెప్పుకున్నాం. రైట్ అవుతుంది. అండ్ ఆప్షన్ బి చూడండి. ఇట్ బ్లాక్స్ సౌండ్ ప్రొపగేషన్ అన్నారు. మనకి రిఫ్లెక్షన్‌కి, బ్లాకింగ్‌కి తేడా ఉంటుంది గదా! రిఫ్లెక్షన్‌లో ఏమవుతుంది? ఒక సర్ఫేస్ మీద సౌండ్ వేవ్ అనేది స్ట్రైక్ అయ్యి, మనకి వేరే డైరెక్షన్ తీసుకుంటుంది. ఇది మనకి రిఫ్లెక్షన్ అవుతుంది. బ్లాకింగ్‌లో ఏమవుతుంది? ఇదే సౌండ్ వేవ్ అనేది అబ్జార్బ్ అయిపోతుందన్నమాట. ఈ యొక్క మెటీరియల్ వల్ల. అండ్ ఆప్షన్ సి చూడండి. ఇట్ ఎలిమినేట్స్ ఆల్ ఎకోస్ అన్నారు. బట్ మనకి మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ ఆఫ్ సౌండ్ వల్లే కదా! ఎకోస్ అనేది ఫార్మ్ అవుతుంది. బట్ ఇక్కడ ఎలిమినేట్ అంటున్నారు. సో, ఇది కూడా రాంగ్ కదా! అండ్ ఆప్షన్ డి చూడండి. ఇట్ కన్వర్ట్స్ సౌండ్ ఇంటూ హీట్ అంట. కరెక్టే. మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ వల్ల మనకి సౌండ్ వేవ్స్ అనేవి హీట్ కింద కన్వర్ట్ అవుతాయి. బట్ ఆడిటోరియం అనేది మనకి హీట్ ప్రొడ్యూస్ చేయడానికి కాదు కదా! దాని మెయిన్ యూజ్ అనేది. సో, ఆప్షన్ డి అనేది రైట్ అయినా సరే ఈ యొక్క క్వెషన్‌కి ఇది రాంగ్ అవుతుంది. అండ్ ఇమేజ్ చూడండి. ఇక్కడ మనకి ఒక మ్యూజిషియన్ ఉన్నారు. తను ఒక మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్‌ని ప్లే చేస్తున్నారు. అయితే ఫ్రంట్ రోలో కూర్చున్న పర్సన్స్‌కి మంచిగా వినిపిస్తుంది. బట్ బ్యాక్ రోలో ఉన్న వాళ్ళకి అంతగా ఎప్పుడైతే ఈ సౌండ్ వేవ్స్ అనేవి పర్సన్‌ని రీచ్ అయ్యాయో బ్లాక్ అయిపోతాయి కదా! సో, అనదర్ పర్సన్‌కి అవి ప్రాపర్‌గా రీచ్ అవ్వవు. బట్ వీళ్ళు కూడా టికెట్ పే చేసే కదా కాన్సెర్ట్‌లోకి ఎంటర్ అవుతారు. సో, వీళ్ళకి కూడా న్యాయం జరగాలి కదా! అందువల్లే మనకి ఆడిటోరియంస్‌లో రూఫ్ అనేది ఒక కర్వ్డ్ షేప్‌లో ఉంటుందన్నమాట. సో, ఎప్పుడైతే ఈ ఇన్‌స్ట్రుమెంట్ నుంచి ప్రొడ్యూస్ అయిన సౌండ్ వేవ్స్ అనేవి అన్ని డైరెక్షన్స్‌లో మూవ్ అవుతాయి కదా! అండ్ మనకి పైకి రీచ్ అయ్యే సౌండ్ వేవ్స్ అనేవి రిఫ్లెక్ట్ అయ్యి చివరగా కూర్చున్న ఆడియన్స్‌ని రీచ్ అయ్యేలాగా డిజైన్ చేస్తారు. సో, ఇక్కడ మనకి మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ ఆఫ్ సౌండ్ ఎఫెక్ట్ అనేది కదా మనం యూజ్ చేసుకుంటున్నాం. క్వెషన్ నంబర్ 24 ఇన్ ఏ జెనెటిక్ ల్యాబ్ ఏ ఫెర్టిలైజ్డ్ హ్యూమన్ ఎంబ్రయో ఈస్ ఫౌండ్ టు హావ్ ఎక్స్ఎక్స్ క్రోమోసోమ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ట్రూ అన్నారు. ఎంబ్రియో ఉంది చూసారా? దీనిలో మనకి ఎక్స్ఎక్స్ ఉంటుంది. అండ్ ఎక్స్‌వై కూడా ఉంటుంది. ఎక్స్ఎక్స్ క్రోమోసోమ్ అయితే మనకి అది ఫీమేల్ అవుతుందన్నమాట. అండ్ ఎక్స్‌వై క్రోమోసోమ్ అనేది మనకి మేల్ అవుతుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే
మేల్ అండ్ ఫీమేల్‌నే తీసుకోండి. ఇది మేల్, ఇది ఫీమేల్ అనుకోండి. ఫీమేల్ ఎప్పుడు కూడా మనకి ఎక్స్ క్రోమోజోమ్‌నే మనకి ఇస్తుంది. బట్ మేల్ ఎయిదర్ ఎక్స్ లేదా వై ఇస్తుంది. అండ్ ఎక్స్ క్రోమోజోమ్స్ అనేవి ఎప్పుడైతే కలుస్తాయో అవి ఫీమేల్‌ని ఫార్మ్ చేస్తాయి. అండ్ ఎక్స్ అండ్ వై అనేది ఎప్పుడైతే కలుస్తాయో అవి మేల్‌ని ఫార్మ్ చేస్తాయి. సో, ఆప్షన్ బి ది ఎంబ్రియో విల్ బికమ్ ఏ హ్యూమన్ ఫీమేల్ అన్నారు. ఇది మనకి రైట్ అవుతుందన్నమాట. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టిష్యూస్ ఈస్ వెరీ ఎలాస్టిక్ అండ్ యూజ్డ్ టు కనెక్ట్ 2 బోన్స్ ఇన్ ఎ బాడీ అన్నారు. మనకి ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు కదా! మనకి ఏ టిష్యూ అనేది ఎలాస్టిక్‌గా ఉంటుంది. అలానే బోన్‌ని కనెక్ట్ చేస్తుంది అంటున్నారు. మనకి బోన్‌ని కనెక్ట్ చేసేది లిగమెంట్ అవుతుంది. అలాగే బోన్‌ని మజిల్‌తో కనెక్ట్ చేసేది టెండాన్ అవుతుంది. సో, ఆప్షన్స్ చూద్దాం. లిగమెంట్ మనకి ఇప్పుడే చెప్పుకున్నాం. బోన్ టు బోన్ కనెక్షన్ అనేది మనకి లిగమెంట్ చేస్తుంది. అండ్ అడిపోసైట్స్ అన్నారు. ఇవి మనకేంటి ఫ్యాట్ సెల్స్. ఇవి మనకి బాడీని ఇన్సులేట్ చేస్తాయి. అలాగే ట్రైగ్లిసరైడ్స్‌ని స్టోర్ చేసుకుంటాయి లిపిడ్స్‌తో పాటు. అలానే ఇంటర్నల్ ఆర్గాన్స్‌ని ప్రొటెక్ట్ చేస్తాయన్నమాట. ఇక్కడ ఆప్షన్ సి, ఆప్షన్ డి ఉన్నాయి చూసారా? మాక్రోఫేజ్ అండ్ మాస్ట్ సెల్స్. ఇవి ఇమ్యూన్ సిస్టమ్‌కి సంబంధించినవన్నమాట. వీడియో అనేది ఇక్కడితో ఎండ్ అవుతుందండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.